ఆల్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేయడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక గ్లాసు రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇవి నార్మల్ రైసే తీసుకొని దీన్ని 2 సార్లు కడిగైతే తీసుకుంటున్నా. ఇలా కడిగేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోని ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అందులోని ఒక అర స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని అందులోని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే వేసుకుంటున్నాను. బిర్యానీలోకి అనుకుంటున్నాము వల్ల కొంచెం పెద్ద పీసెసే కట్ చేసేసుకున్నాను. కానీ మీకు నచ్చిన సైజులో అయితే మీరు తీసుకోవచ్చు. మనకి పన్నీర్ బిర్యానీ అంటున్నప్పుడు పన్నీర్ హైలైట్ అవ్వాలి కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ అయితే తీసుకున్నా. ఇవి వచ్చేసి ఒక 180 గ్రామ్స్ ఉంటాయండి. వాటిని వేసేసి 1, 2 నిమిషాలు అలా అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. లైట్‌గా కలర్ చేంజ్ అవుతే చాలు. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన లేదు. జస్ట్ ఇలా వేసేయగానే తీసేసామనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం ఒక టేబుల్ స్పూను జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది జీడిపప్పు అనగానే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఇంకా ఆయిల్ ఉంది చూసారా? ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఒక 3 యాలకులు కూడా యాడ్ చేసుకుందాం. ఒక 6 లావు మొగ్గలు, చిన్ని దాల్చిన చెక్క ముక్క, అనాస పువ్వు ఒకటి, స్టార్ ఒకటి, అలాగే రాతుసిరి కొద్దిగా, జీలకర్ర ఒక స్పూను వేసేసి మనం ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. వేసుకుని దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులోని ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా అయితే అయిపోతుంది. ఇది 1 పాట్ రెసిపీయే. సో సింపుల్గా మనం కుక్కర్లో పావు గంటలో అయితే చేసేసుకోవచ్చండి. 10-15 మినిట్స్‌లో అయితే ఈ రెసిపీ అయిపోతుంది. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 చిన్న చిన్న టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. అందాక మనం మిక్స్ చేసుకుంటూ ఉందాం. టమాటా చూస్తుండగానే సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. చూసారా? ఇలా కుక్ అయిపోయిన తర్వాత అందులోనే ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకున్నాను. ఒక అర స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా అర స్పూను, బిర్యానీ మసాలా ఒక అర స్పూను వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్గా, టేస్టీగా 10-15 మినిట్స్‌లో అయిపోయే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అందులోని ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి మరొకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు అందులోని ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల బియ్యం కరెక్ట్ కన్సిస్టెన్సీ. 2 గ్లాసులు వాటర్ అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు ఈ వాటర్‌ని మరగనిద్దాం. బాయిలింగ్ అవ్వాలన్నమాట. బాగా మరిగిన తర్వాత అందులోని మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రైస్‌నైతే వేసేసుకుందాం. వేసేసి గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేటప్పుడే మీరు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకు కరెక్ట్‌గా సరిపోయింది సాల్ట్ అయితే నేను తీసుకున్నది. ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, జీడిపప్పు కూడా వేసేసి మరొకసారి కలుపుకుందాం.
ఇలా బాగా కలిపేసిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక్క 2 అంటే 2 విజిల్స్ రానిద్దాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా ఉంది. వేడి వేడిగా మంచి టేస్ట్‌తో మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా? అన్నం ఇప్పుడు కొంచెం ముద్దగా ఉన్న ఒక్క 5 నిమిషాలు అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత చూస్తే పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు మాత్రం అలా వదిలేయాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూస్తే రైస్ భలే ఉంది కదా! పొడి పొడిలాడుతూ రైతాతో సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.